యోబు గ్రంథం 7వ అధ్యాయం మొత్తం ధ్యానించలేకపోతున్నాం. నేను ఒక సాధారణమైన, అవసరమైన, మేలుకరమైన ఒకటి రెండు తలంపులు చెప్పి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ఎంత త్వరగా ముగించగలనో అంత త్వరగా ముగిస్తాను. యోబు గ్రంథం 7వ అధ్యాయం మధ్యలో అన్నీ విడిచిపెట్టి నేను 6వ భాగం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పటికి మనం చెప్పుకుంది 3 భాగాలే. 6వ భాగం దగ్గరికి వెళ్తున్నాను. 17 నుంచి 19 వచనాలు. మనుష్యుడు ఏ పాటివాడు, అతని ఘనపరచనేలా, అతని మీద నువ్వు మనసు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతని శోధింపనేలా. ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటకవే వరకు నన్ను విడిచిపెట్టవా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, యోబు గారి జీవితంలో మమ్మల్ని మేము చూసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ ప్రియకుమారునిలో మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మనికి మమ్మను నివాస స్థలంగా చేసుకున్నందుకు కూడా రుణస్తులమని చెప్తున్నాం. మరణం వరకు మీ కొరకు నమ్మకంగా జీవించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రతి పరిస్థితిలో చాలినంతటి సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న మాట, నా కోసం మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? గుర్తొచ్చినప్పుడు చేయండి, మర్చిపోకండి. గుర్తొస్తేనే మిమ్మల్ని ప్రార్థన చేయడానికి బలవంతం చేయను. కానీ యోబు వంటి శ్రమ కాదు. కానీ ఈ దినాల్లో నేను కూడా అపవాదికి టార్గెట్గానే ఉన్నాను. పుస్తకం రాసిన ప్రతిసారి నా పరిస్థితులన్నీ వెలువెల్లాడుతుంటాయి. మామూలుగా ఉండదు నా పరిస్థితి. ఈ మధ్యకాలంలో కోషి మాథ్యూ గారి ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అని 23వ కీర్తన గాస్పల్ లిటరేచర్ సర్వీస్ బాంబే వారు పంపితే తర్జుమా చేసి తెలుగులో పంపాను. అది మొన్నటికి పూర్తయింది. ఈ నెలలో పబ్లిష్ అయి వస్తుంది ఆ పుస్తకం. ఎలాంటి శ్రమ గుండా వెళుతున్నానో తెలియకపోయినా రక్షించబడినవారు 2 నిమిషాలు నా కోసం ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకుని ఒక్క 2 నిమిషాలు మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేనున్న పరిస్థితి నేను మీతో చెప్పలేను, కానీ దేవుడు నిలబెట్టాడు. ఆయనే కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నిలబడడానికి కృప చూపిస్తున్నాడు. దయచేసి 2 నిమిషాలు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేయండి. నాయనా, ఈ దాసుని జ్ఞాపకం చేసుకోమని అడగండి. మరణం వరకు నమ్మకంగా పనిచేయాలని ప్రార్థన చేయండి. ఎక్కడా పతనానికి తావు లేకుండా కృప చూపించమని అడగండి. తన జీవితం అంతటిలో నిత్యత్వానికి వచ్చాక నీ చేత బళ అనిపించుకోకపోయినా, నమ్మకమైన అని అనిపించుకోకపోయినా, మంచి దాసుడా అని అనిపించుకోవడానికి సాయపడమని అడగండి. బళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలిస్తే గొప్ప భాగ్యం నాకది. మంచిగా నా పని నేను ముగించడానికి నా కోసం ప్రార్థన చేయండి, మర్చిపోకండి. ఒక్క 2 నిమిషాలు.
ఆమేన్. నేను ఈ వర్తమానం చెప్పి బయలుదేరి వెళుతున్నాను. నా తోటివాడు నాకంటే 1 సంవత్సరం పెద్దవాడు, 2 సంవత్సరాలు చనిపోయినాడు వర్తమానం వచ్చింది. బయలుదేరి వెళుతున్నాను. ఇక్కడ యోబు దేవునికి ప్రార్థన చేస్తున్న విధానం 7వ అధ్యాయం అంతా. దేవునికి యోబుకి ఉన్న ఆ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్, ఆ అత్యంత సన్నిహితమైన సంబంధం, దాన్ని భక్తుడైన యోహాన్ గారు అంటాడు, అన్యోన్యమైన సహవాసం అంటాడు. అన్యోన్యమైన సహవాసం. చూడండి ఏమన్నాడు. మనుష్యుడు ఏపాటివాడు, అతన్ని ఘనపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా, ఎంతకాలం నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయ వరకు నన్ను విడిచిపెట్టవా. ఎవరిని మాట అంటుంది? దేవుడిని గుటకేసేదాకంటే వాళ్ళు చెప్తా నీళ్ళు పోస్తారుగా. ఆఖరిలో అరే రే పాపం వేలేపోయాడరా, ఆఖరిగా అమ్మ నేను పోసినప్పుడు గుటక పడిందమ్మా, అయితే పోయింది. గుటక వేసేదాకా నన్ను విడిచిపెట్టవా. ఆలోచించండి. దేవునికి మానవుని మీద ఎందుకింత ప్రేమ? మానవుని మీద ఆయనకి ఎందుకింత మనసు? ఈ ప్రశ్న యోబుది. ఇది యోబుది మాత్రమే కాదు. వెళదాం. కీర్తన గ్రంథం 8వ కీర్తన 4వ వచనం నుంచి చదువుకుందాం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఏపాటి వాడని, ఎంతని? మన్నే కదా. మంటి మానవునికి నీవెందుకు ఇంత ఘనత ఇచ్చావు? నీ మనసు ఎందుకు అతని మీద పెట్టావు? అధికారం ఎందుకు ఇచ్చావు? ఎవరు అడుగుతున్నారు? దావీదు గారు. బహుశా దావీదు గారు కూడా యోబు గ్రంథం చదివి ఉంటాడనమాట. అంతేగా, అవే పదాలు ఇక్కడ రిపీట్ చేశాడు. తాను తరమబడే టైంలో బహుశా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ఉంటాడు. అధికారం వచ్చింది దావీదు గారికి కూడా. వచ్చిందా? మొట్టమొదట అంగరక్షకుడు అయ్యాడు సౌలుకి, ఆ తరువాత శతాధిపతి అయ్యాడు, యుద్ధాలు చేశాడు. అకస్మాత్తుగా తరమబడ్డాడు. వెనక్కి తిరిగి ఇదంతా ఏంటి? అధికారం ఇచ్చావు, మళ్ళీ ఇదేంటి? మళ్ళీ తరమడం ఏంటి? అసలు మనిషిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? మనిషి ఏ పాటివాడు అని దావీదు గారు కూడా ప్రశ్నించారు. మరో మాట కూడా చూద్దాం. దయచేసి చూడండి. 144వ కీర్తన 144వ కీర్తన 3వ వచనం. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? మళ్ళీ దావీదు గారు అడుగుతున్నారు. నీవు నరులను లక్ష్యపెడుతున్నావు, నరులను ఎన్నిక చేసుకుంటున్నావు. నీవు జ్ఞాపకం చేసుకున్నావు, అధికారం ఇచ్చావు. అంత మాత్రమే కాదు, లక్ష్యం చేశావు. అంతేకాదు, ఎన్నిక చేశావు. లక్ష్యం చేయటం వల్ల ఎన్నిక చేసుకున్నావు మమ్మల్ని. ఏ పాటి వాడమని?
ఒకసారి ఆలోచించండి. దావీదు ఊహించాడా ఎప్పుడైనా తను రాజు అవుతాడని? గొర్రెల్ని కాస్తున్నప్పుడు ఎన్నడూ ఊహకు కూడా ఉంచుండదు. నాన్న రమ్మంటున్నాడు అంటే వచ్చాడు ఇంటికి. ఇంటి దగ్గర ఆ కొమ్ములో తైలం పోసుకుని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు సమూయేలు. రాగానే ఇతనే అన్నాడు, తల మీద పోసాడు. ఆ రోజు నుంచి మొదలైందండి పాపం. అప్పటిదాకా హాయిగా ఉంది ప్రాణం. సితారానా, స్వరమండలమా, పిల్లన్న గురువా, 10 తంతుల సితారానా, ఎక్కడ కూర్చుంటే అక్కడ హాయిగా పాట పాడుకుంటూ ఉంటే గొర్రెలన్నీ వచ్చి చుట్టూ ఉండేవి. యెషయా గ్రంథంలో అంటాడు, పిల్లన్న గ్రోవు వాయించుచూ ఉండగా ప్రయాణము చేయు అని వలె ఉన్నానంటాడు. అలాంటి అద్భుతమైన అనుభవం. తల మీద ఎప్పుడు అంటే దేవుడు ఎప్పుడు ఎన్నిక చేశాడో ఆ రోజు నుంచి ఏమారంభం అవుతాయి. నువ్వెప్పుడు రక్షించబడ్డావో ఆ రోజు నుంచి ఆరంభం. ఏంటది? పోరాటం. నువ్వు ఎనిమిది అయిపోయావు. లోకానికి శత్రువే, అపవాదికి శత్రువే, మాట్లాడండి, శరీరానుసారులకి శత్రువే. భలే ఉంటుంది. నాకు స్నేహితుడు ఉన్నాడు చదువుకునేటప్పుడు. ఓ రోజు వాడు ప్రెస్కి వెళ్ళాను నేను. ప్రెస్కి వెళ్తే వాడు లీడింగ్ లాయర్ అనమాట. ఇరా ఏం చేస్తున్నావు ఏంటి అన్నాడు. అర్థమైపోయిందిగా నేను అన్న భాషలో. ఏం చేస్తున్నావు ఏంటి అన్నాడు. నేను అన్నాను, దేవుని సేవ చేస్తున్నాను రా అన్న. అదేమిటో క్లాస్ ఫస్ట్ కదా ఇట పాడైపోయావేంటి అన్నాడు. క్లాస్ ఫస్ట్ కదా ఇట పాడైపోయావేంటి అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో సేవ అంటే ఏంటి? పాడైపోవడం. ప్రభు నమ్ముకోవడం అంటే ఏంటి? చేతకాని వాళ్ళు అయిపోవడం. అంతేనా? కానీ ఒకసారి ఆలోచించండి, అంతమంది ఉండగా ఆ క్లాసులో వెంకటరత్నం ఒక్కడే రక్షించబడటం ఏంటి? అంతమంది ఉండగా వాడొక్కడనే సేవకు పిలవటం ఏంటి? ఎందుకు ఇదంతా? దేనికోసం ఇదంతా? ఒక మాట చెప్పునా, ఇదంతా ఆయన ప్రేమ. మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ వల్లే. దేవుని సంకల్పం అంటే ద మియర్ లవ్ ఆఫ్ గాడ్ ఎలోన్. దేవుని ప్రేమ మాత్రమే. నీ శ్రమ వెనక దేవుని ప్రేమ ఉంది. నిన్ను అవమానించిన అవమానం వెనక దేవుని ప్రేమ దాగుంది. నీ కష్టం వెనక దేవుని ప్రేమ దాగుంది. నీ పోరాటం వెనక దేవుని ప్రేమ దాగుంది. దేవుడు ప్రేమించాడు కాబట్టే నీకు శ్రమ. దేవుడు ప్రేమించకపోతే, దేవునికి నువ్వు శత్రువు అయితే నిన్నెవడో అంటాడు. నువ్వు అందరిలో ఒకడివి, హాయిగా ఉంటుంది నీ ప్రాణం, ఏ ఇబ్బందులే ఉండవు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే ఆయన నీ తరపు నిలబడ్డాడు. అందుకు అపవాది కష్టం, అందుకు వాడి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అర్థమవుతుందా? ఆలోచిద్దాం. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమించాడో ఇదే మాటని హెబ్రీ గ్రంథకర్త అయితే చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం నుండి, అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తము. ఆలోచించండి. ఇప్పుడు ఒక క్షణం ఆలోచిద్దాం. 9వ వచనం చదవండి. దేవుని కృప వలన
ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు ఎవరు? రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు మన వంటి వాడు కావడం, మన కోసం ఆయన మరణించడం. ఏ పాటి వాళ్ళమని? ఏమైనా అర్థమైంది అసలు? మనమేమిటి? మన కోసం ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుణ్ణి మరణం మన కోసం పొందడం కోసం ఆయన్ని దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా మానవునిగా సృజించడం ఏమిటి? ఏమండి, ఆయన తక్కువ వాడిగా చేశాడు అంటే ఆయన తండ్రి కంటే తక్కువవాడు అనే ఆలోచనలోనికి ఎప్పుడు రావద్దు. అలాంటి తప్పుడు సిద్ధాంతాలని మీ మనసులోకి రానివ్వకండి. 3 మాటలు చెప్పి ముగిస్తాను. తండ్రి కుమారుణ్ణి గణపరుస్తాడు, కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, కుమారుడు పరిశుద్ధాత్ముని గణపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు కుమారుణ్ణి గణపరుస్తాడు. వీరి ముగ్గురిలో ఉన్న ఆ అద్భుతమైన ఆ రెవరెన్షియల్ రిలేషన్షిప్, ఆ గౌరవప్రదమైన దైవికమైన సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. కుమారుడు అంటాడు, నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదు, నా తండ్రి చిత్త నెరవేర్చేవాడే అంటాడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక అంటాడు. నా తండ్రి చేతిలోంచి ఎవడు అపహరించలేడంటాడు. ఆయన అంటాడు, ఏ నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, నేను ఈయన ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి, నా మాట కాదు, ఈయన మాట వినండి. ఊరుకోలా. దేవా, నీవు సింహాసనమందు ఆసీనుడు కమ్ము, నీ శత్రువులందరినీ నీ పాదపీఠంగా చేసే వరకు. కుమారుణ్ణి ఏమన్నాడు తండ్రి? దేవా అని పిలిచాడు. అవునా? మరి ఈయనేమంటాడు కుమారుడు? నేను దైవాత్మ వలన ఈ కార్యములు జరిగించుచున్న ఎడలా అంటాడు. ఎవరిని కనపరిచాడు? అంతేకాదు, కుమారుని దూషించు వారికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్ముని దూషించు వారికి క్షమాపణ లేదు. ఏమిటిదంతా? రెవరెన్షియల్ రిలేషన్షిప్. అంతేగాని ఒకరికంటే ఒకరు తక్కువ అని ఎప్పుడు అనుకోకండి. ఒకే ఒక దేవుడు, మూడంతల పని. అందుకనే మూడంతలుగా ఆయన మనకు కనిపిస్తాడు. వారిలో కనిపించే ఆ సంబంధాలకు సంబంధించినటువంటి సంభాషణ మనకు వారి మీద ఒక అత్యున్నతమైన అభిప్రాయం. మీరు 14వ అధ్యాయం చదివితే యోహాను సువార్త 23 సార్లు రాసింది తండ్రి అనే పదం. అక్కడ తండ్రియు నేనును ఏకమై ఉన్నాము అనే మాట బయలుపరుస్తాడు ఆయన. విడదీయలేం వాళ్ళని. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయడం ప్రమాదం. జ్ఞాపకం పెట్టుకోండి. దాన్ని బ్యాలెన్స్డ్ థియాలజీ అంటాం, లేదు సిస్టమాటిక్ థియాలజీ అంటాం. సమతౌల్యమైన వేదాంతం అది. అక్కడికి రండి. సరిగ్గా తన ప్రియ కుమారుణ్ణి మన స్థానంలో మరణించడానికి రక్తమాంసాలలో పాలువాణ్ణిగా చేయడం అనేది, అబ్బా, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావు? ఆయనలోనే కదా మనల్ని ఎంపిక చేసుకుంది, ఆయనలో కదా మనం ప్రత్యేకించబడింది, ఆయన ద్వారా కదా మరణంలో జీవంలోకి దాటింది. ఎందుకోసం మరి ఈ శ్రమలన్నీ ఏంటి? రక్షించబడ్డాం, ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన కొరకు బతకాలని తీర్మానం చేసుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, లోకం ఎదుట సాక్ష్యం చెప్పాం, నేను ప్రభువాణ్ణని. ఇంకా అప్పటి నుంచి ఏం ప్రారంభమైంది? కుటుంబంలో, రక్త సంబంధుల్లో, బంధువుల్లో, వర్గంలో గొడవలే ప్రారంభం. అంతేగా? దీనంతటి వెనక ఏముంది? దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ ఉంది. అయితే మరి ఎందుకు అనుమతించాడు ఆయన? నేను సాహసించి ఒక మాట చెప్పునా? తన ప్రేమ సిలువలో రుజువు చేసిన వాడు మన ప్రేమను యుద్ధంలో రుజువు చేయాలనుకున్నాడు. He wants to prove our life in the battle
ప్రేమ వద్ద మనం ఆయన్ని ఘనపరిచాం, అంగీకరించాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట ఎక్కడ రుజువు అవుద్ది? పౌలు గారు అన్నాడు, కరువైన, ఖడ్గమైన, రణమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఉన్నవైనా రాబోనవైనా అటువేవైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉండని, లేకపోని, తీసేసుకొని, ఏమైనా జరగని, కానీ ఆయన ప్రేమే. నేను ఆయన ప్రేమ కోసం బ్రతుకుతా. ఆయన ప్రేమ నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. ఆయన కూడా నన్ను ప్రేమించకుండా ఉండలేడు. నేను దరిద్రునయ్యానా మానేస్తాడా? నేను రోగినయ్యానా మానేస్తాడా? నేను పడక మీద ఉన్నాను మానేస్తాడా? నా కురుపులు కుక్కలు నాకే, కానీ నన్ను తీసుకెళ్ళడానికి దేవదూతలను పంపడం మానేస్తాడా? మానడు. శ్రమలో అది యుద్ధం అయితే నీ ప్రేమ దేవుని ఎడల ఎంతగా ఉందో రుజువుపరిచే సమయం అని ఆలోచించేయి. అవునండి సిస్టర్స్, పెట్టుకోబోకండి. భర్తను ఎంతకాలం ప్రేమిస్తారా? నిజాయితీగా, అబద్ధం లేకుండా చెప్పండి, ఎంతకాలం ప్రేమిస్తారు? మీరు కాదు, మీరు మాట్లాడకండి, వాళ్ళని అడిగాను. ఎంతకాలం ప్రేమిస్తారు? రిటైర్ అవనంత వరకు, సంపాదిస్తున్నంత కాలం, ఆయన వల్ల పైసా ఆదాయం రావడం లేదు అనుకుంటే ఎక్కడుండాలి ఆయన? అంత తొందర ఏమొచ్చింది టీకి నీకు? ఎక్కడికెళ్తావని? ముందు పిల్లవాడికిని కదా, అంతేగా. అదే పడక మీద పడితే ఆగవయ్యా, గౌరవం పోయింది, ఏమండి పోయింది, అన్నీ పోయినాయి, అవునా? కానీ ఆయన ప్రేమ మారదు. నీకు రోగమే రాని, నీకు పేదరికమే రాని, నీవు అణిగిపోయే పరిస్థితిలోకి వెళ్ళని, ఆయన ప్రేమలో మార్పు ఎన్నటికీ రాదు. మారనివాడు, మార్పు లేనివాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు ఆయన. అందుకే తన ప్రేమను వ్యక్తం చేశాడు కలువరిలో. మన ప్రేమను ఈ యుద్ధం దగ్గర, ఈ పోరాటం దగ్గర, ఈ శ్రమల వద్ద ఆయన నిరూపించడానికి, అపవాదిని సిగ్గుపరచడానికి ఈ అవకాశాన్ని మనకిస్తాడని జ్ఞాపకం పెట్టుకోండి. ఒక వచనాన్ని మనం చదువుకుందాం, దయచేసి మీరు చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని నెరిగి శ్రమల యందును అతిశయపడుదును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏ సమయంలో? శ్రమేనా? భలే రాస్తాడు. శ్రమకు అంటే ఓర్పుకు పుట్టిల్లు శ్రమ. ఓర్పు ఎక్కడ పడుద్ది? శ్రమలో. అంటే మరి ఓర్పు వచ్చింది అనగానే దానిలోంచి ఏం పుడుతుంది? పరీక్ష పుడుద్ది. పరీక్షలోంచి ఏం పుడుతుంది? నిరీక్షణ పుడుతుంది, అవునా? ఇవి జరుగుతూ ఉండగా మనలో దేవుని యందు అతిశయించడం ప్రారంభిస్తాం. నేనేనా? నిజంగానేనా? అసలు ఈ ఎక్కడిది నాకు?
అంటే పరిశుద్ధాత్ముని ద్వారా మన అంతరంగంలో ఆయన ప్రేమ కుమ్మరించబడిందంట. మనం ప్రేమిస్తున్నామని కాదు. అందుకనే యోహాను భక్తుడు తన మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. 19వ వచనంలో, ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. ప్రేమ రుజువు అయ్యే చోటు, ప్రేమ చేత నింపబడే చోటు ఇది. అంతేకాదు, పేతురు గారు అంటాడు, అబ్బాయి శ్రమలు గుండా వెళుతున్నారా, పరిశుద్ధాత్ముడు మీ మీద నిలిచి ఉంటాడయ్యా అంటాడు. ఏ సమయం ఇది? పరిశుద్ధాత్ముడు నిన్ను సమృద్ధిగా నింపేటువంటి సమయం కూడా ఇదే. ఇంతకు ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను. ఇదంతా ఎందుకు? అపవాదికి వీళ్ళందరికీ మన మీద కష్టం ఎందుకు? ఈ బాధ ఎందుకు? ఈ ఇబ్బందులన్నీ ఎందుకు అంటే ఒక్క మాట చూపిస్తాను, రెండు వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 6:3 వచనం చూడండి. 3వ వచనంలో, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని రేపు ఒక రోజు ఆయన న్యాయసింహాసనం మీద కూర్చుంటాడు. 1000 ఏళ్ల కాల పరిపాలన తర్వాత మాటలు మాట్లాడుతున్నాను. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. యోబు గారికి కూడా ఒక సింహాసనం ఇస్తాడా? యోబు ముందు ఎవరు నిలబడతారు? మాట్లాడండి. ఇప్పుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు యోబు గారు? అదే మరి నువ్వు నేను ఎవరు ఇవాళ వాడి చేతుల్లో సాధనాలుగా ఉండి మన స్నేహితుల్ని, మన ఇంటి వారిని, మన బంధువుల్ని, మన పొరుగు వారిని మన మీద తిరగబడేటట్టు చేశారో, మనం పోరాడేది శరీరులతో కాదు కదా, దురాత్మల సమూహంతో కదా. వాళ్ళందరికీ తీర్పు తీర్చేవాళ్ళం మనం రేపు. అందుకు వాళ్ళకి బాధ. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి ఎంత ప్రేమించాడు? అధికారం ఎవరి మీద ఇచ్చాడు? కేవలం భూమి మీద అనుకుంటున్నారా? 1000 ఏళ్ల కాల పరిపాలన అనుకుంటున్నారా? కాదండి. దేవదూతలు మనకు పరిచారకులుగా చేశాడని రాసిపెట్టాడు మొదటి అధ్యాయంలో హెబ్రీ పత్రికలో. పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు తీరుస్తాం. అందుకు వాళ్ళకింత కష్టం. కానీ ఈ శ్రమలో నువ్వు నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం అనే మాట స్పష్టంగా రుజువు అవుతుంది. ఆలోచించండి. ఆఖరి మాట నేను చెప్తాను. ఆ రోజు దావీదు గౌరమని ఏడ్చి నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండేది. ఎవరి కోసం? అందమైన కొడుకు కోసం, సౌందర్యమైన కొడుకు కోసం. కానీ మరణించాడా? మనం మన అర్థం అబద్ధం ఆడుతుందిలేండి. మనం అందరం ఎవడికోడా అందంగా ఉన్నట్టు కనబడతాం. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన వాళ్ళం, దేవుని సారూప్యతను కోల్పోయిన వాళ్ళం. మనల్ని ప్రేమించి మనకు బదులుగా ప్రాణమే పెట్టిన ఆయన మనల్ని మరణంలో నుంచి జీవంలోనికి దాటించి మనకు రేపటి దినాన్న పరలోక రాజ్యంలో పౌరసత్వం ఇవ్వడం, జీవగ్రంథంలో పేరు రాయడం, 1000 ఏళ్ల పరిపాలనలో పట్టణాల మీద అధికారం ఇవ్వడం,
ఇవన్నీ కాకుండా న్యాయ సింహాసనం ఇచ్చి పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు తీర్చే అధికారాన్ని ఇవ్వడానికి ఈ మానవుడు ఏపాటివాడు. ఎంత ప్రణాళిక కలిగి ఆయన నీకు శ్రమిస్తే నీవు ఆయన ప్రేమ మీద తిరగబడుతున్నావా? యోబులాగా తన బాధ ఉన్నదన్నట్టుగా చెప్పుకుంటే చాలు, తప్పేమి చెప్పండి. ఆయనతో వింటాడు ఆయన, అర్థం చేసుకుంటాడు ఆయన, గ్రహిస్తాడు ఆయన, గుండెలకు హత్తుకుంటాడు ఆయన. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.